ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున ఆసాపు రచించినటువంటి 73వ కీర్తనల నుంచి ఒక 3 విషయాలను మనం ధ్యానించుకుందాం. అసూయ, ఆవేదన, ఆనందం. ఏంటి అసూయ అనగా, ఆసాపు ఎప్పుడైతే భక్తిహీనుల వైపు చూడడం ప్రారంభించాడో వారి స్థితిగతులను చూసి అసూయ చెందినటువంటి వాడిగా మనం చూస్తాం. రెండవదిగా 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే, వారి మరణములు ఇటువంటి యాతనలు లేవు కాబట్టి నేను ఇంతగా భక్తి చేస్తున్నాను, నేను ఇంకా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాను అంటూ నా హృదయాన్ని శుద్ధిపరచుకున్నట వ్యర్థమే, నా చేతులను శుభ్రపరచుకున్నట్టు కూడా వ్యర్థమే అంటూ ఆవేదన చెందుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఆసాపు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని వైపు తన మనసును నిలుపుతాడో అప్పుడు ఆనందంతో కూడినటువంటి మాటలు మనం చూస్తాం. అయ్యా, ఆకాశమందు నీ ఉండగా లోకంలోనిది నాకు ఏది అక్కరలేదు అన్నటువంటి రీతిగా మనం చూస్తాం. అలాగే నీవు నేను మనమందరం ఎవరమైనా మనుషుల వైపు చూస్తే అసూయే, మనుషుల స్థితిగతులను చూస్తే మనకు మిగిలేది ఆవేదనే. కానీ దేవుని వైపు మన మనసును, మన హృదయాన్ని ఎప్పుడైతే మనం కేంద్రీకరించుతామో అప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి ఆనందము, ఆదరణ కలుగుతుంది.